హాయ్ అండి. కొద్ది రోజుల ముందు మనం గ్లాస్‌లో పెట్టున్నాం గదా! గ్రేప్ ప్లాంట్‌కి రూట్స్ వచ్చాయని చెప్పేసి కొంచెం గ్రో అవుతాయని పెట్టాం గదా! నేను ఒక 2, 3 డేస్ తర్వాత ఊరెళ్ళిపోతున్నాననేసి వచ్చే ముందు కట్ చేసుకొనైతే ఇలా తీసుకొచ్చేసాను. ఫ్రంట్ అంటే ఆ కప్పు కింద పైన కట్ చేసి తీసుకొచ్చాను. ఇంకా ఎక్కువ ఉంది గదా కొమ్మ. సో, వేస్ట్ చేయడం ఎందుకని దాన్ని క కొమ్మలు కొమ్మలుగా కట్ చేసుకొని తీసుకొచ్చాను. నియర్లీ ఒక 8 అలా వచ్చాయి కొమ్మలు గూడా. పెద్ద కొమ్మే అండి అది. వీడు నా తోక నేనెప్పుడు ఎక్కడుంటే నేనేం జేస్తుంటే వాడు అదే చేస్తూ ఉంటాడు. ముందుగానే ఒకటి పెరికి పక్కన పెట్టేశాడు కప్పుని చూపించాను గదా! సో, ఇదైతే నేను ఓపెన్ చేశాను. రూట్స్ ఉన్నాయి. ఒక్కటి మాత్రం బయటకి కనిపిస్తుంది. లోపల అంతా మట్టిలో కలిసిపోయి ఉన్నాయవి. ఈసారన్నా గ్రో అవుతాయో లేదో చూడాలి. ఎందుకంటే నేను ఇవి నియర్లీ 2-3 టైమ్స్ ఏదో ట్రై చేశాను. ఇట్లా సాయిల్‌లో పెట్టే. ఇంకొకసారి ఇంకో వీడియోలో కూడా చూసి ఉన్నారు మీరు. సెపరేట్‌గా గ్రో చేశాను. కానీ అవి గ్రో అవ్వలేదు. ఇలా పెట్టున్నవి కూడా గ్రో అవ్వలేదు. మేబీ ఇది సీజన్ కదా! ఇప్పుడన్నా గ్రో అయితాయనేసి పెడుతున్నాను. మా స్వామి అయితే గ్రో అవుతాయా అని చెప్పి చూపిస్తే టైం పడతది కదా! ఒక 20 డేస్ అన్నా చూడాలి గ్రో అవుతాయో లేదో అన్నారు. సో, మన సాయిల్ ఫర్టైల్‌గా ఉంది అని చెప్పుకోవడానికి మెయిన్ సూచన అయితే ఇదే అండి. ఎర్త్ వార్మ్స్. ఎర్త్ వార్మ్స్ ఎప్పుడు ఫార్మర్స్‌కి ఫ్రెండ్సే. మొక్కలు నాటేటోళ్ళకి కూడా ఫ్రెండ్సే ఇవి. సో, దీన్నక్కడ వదిలేసాను. ఎన్ని ఇబ్బంది పడ్డాయో నా వల్ల తెలీదు. ఆ దేవుడికే తెలియాలి. నేను సారీ కూడా చెప్పుకున్నాను వాటిలకి. ఇంకా లాస్ట్‌లో అయితే ఇలా వాటర్ పట్టేసి వదిలేసాను. అక్కడ వెనక కనిపిస్తున్న కప్రెల్లాగా చెట్టు ఉంది చూసారా? ఆ చెట్టు దొబ్బేసొచ్చింది. దొబ్బుకొని తీసుకొచ్చేసా మా ఊరికెళ్ళున్నప్పుడు వేరే వాళ్ళ దగ్గర. అక్కడున్న 2 ప్లాంట్స్ వచ్చేసి బీరకాయ, ఇవి దొండకాయ. అక్కడ పడేసాము. అవే మొలిచేసాయి.